నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు మూడేళ్లుగా బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేదు ఐసిఐసిఐ బ్యాంకు అవకతవకలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాటి కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం సీసీ రోడ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ బాల్య వివాహాలు నివారిద్దాం బాలికల భవిష్యత్తుకు బాటలు వేద్దాం బాల్య వివాహాల నివారణ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమిలినేని కుల సర్వేను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం బీసీ నేతలు సీఎం ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘ నాయకులు ఐసిఐసిఐ బ్యాంకు అవకతవకలపై చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంకును స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు ఐసిఐసిఐ బ్యాంకులో మూడేళ్లుగా భారీ ఎత్తున గోల్మాల్ జరుగుతున్న యాజమాన్యం ఉన్నతాధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు జరిగిన అక్రమాలు స్థానిక బ్రాంచి సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు కనిపిస్తోందని సెప్టెంబర్లో జరిగిన డిపాజిట్ల గల్లంతు ఘటనే అందుకు నిదర్శనమని అన్నారు ఇది పూర్తిగా బ్యాంకు వైఫల్యంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు బాధితులందరికీ ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగే వరకు వారి పక్షాన తెదేపా ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు ఎవిడెన్స్ లేనోళ్ళు కొంతమంది ఉన్నోళ్ళు కొంతమంది ఏమీ ఆధారాలు లేకుండా కొట్టేసి అంతే కదా అందరికీ ఐసిఐసిఐలో జరిగినటువంటి అవకతవకలు కానీ ఫ్రాడ్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే గోల్డ్ అప్రైజర్ చేసినటువంటి మోసాలు చిలకలూరుపేట నరసరావుపేట విజయవాడ ఈ 3 బ్రాంచీల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయి బ్యాంకు పేరు చెప్పి అనధికారికంగా డిపాజిట్లు కానీ అనధికారికంగా గోల్డ్ కానీ లేదా బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ను బయటికి తీయటం కానీ బ్యాంకులో వేసినటువంటి డిపాజిట్లు వాళ్ళ ద్వారా నమ్మకంగా చెక్కులు తీసుకొని ఆ చెక్కులు డ్రా చేయటంలో కానీ కొంతమంది ఇళ్లకెళ్ళి డబ్బులు చెక్కు తీసుకొని కూడా వాళ్ళకేమి ఎవిడెన్స్ ఎటువంటి పత్రం ఇవ్వకుండా నమ్మించడంలో కానీ ఖాతాదారులు కానీ తెలిసినటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఏజ్ని బట్టి వరుసను బట్టి పిలిచి వాళ్ళను లోపరుచుకున్నటువంటి నరేష్ బ్రాంచ్ మేనేజర్ బ్రాంచీలో కూడా కొంతమంది వారికి సహకరించినట్టుగా కూడా కనపడుతూ ఉంది 3 సంవత్సరాల క్రితం చిలకలూరుపేట నుంచి బదిలీ అయిన చిలకలూరుపేటలో సెప్టెంబర్ 23వ తేదీ కూడా ఒక 10 లక్షలు ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ కుమారు డబ్బులు పంపిస్తే 10 లక్షలు డిపాజిట్ పేర తీసుకెళ్ళిపోయారు అంటే 3 ఏళ్ల క్రితం చిలకలూరుపేట ఐసిఐసిఐ బ్రాంచీ నుంచి బదిలీ అయినప్పటికీ గత నెలలో కూడా వారికి ఎవిడెన్స్ ఉన్న ప్రతిదీ ఫిర్యాదులు తీసుకున్నాక విచారణ జరిగినాక పేమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు ఏ ఆధారం ఉన్నా ఏ ఆధారము లేకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి వాటి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పకుండా పే చేయాల్సిందే అది వారు చెప్పలేదు అది మనం ప్రభుత్వం ఒత్తిడి చేసైనా బ్యాంకు ద్వారా పేమెంట్ చేసేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తప్పకుండా చేయించే వరకు వదిలిపెట్టం ఐసిఐసిఐ బ్యాంకు వారిని కాబట్టి ఆధారాలు ఉన్నటువంటి అన్నీ కూడా పే చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి విచారణ పూర్తయినాక ఫిర్యాదులు పూర్తయిన తర్వాత పేమెంట్ చేస్తామని నాకు ఆర్ఎం గారు స్పష్టంగా చెప్పారు అంతే కదా అది
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పంచాయతీరాజ్ భవనాన్ని స్థలదాతలు కట్టమూర్తి నరసింహం పేరు మీద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ హెనీ కృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मैडम मैडम अक्सर मैडम भाई अंदर जाना था पकड़ा అనంతపురం జిల్లా నార్పాల మండల పరిధిలోని పల్లె పండుగ కార్యక్రమాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ పాల్గొన్నారు. కూతలేరు వంక ఎస్సీ కాలనీ, సుల్తాన్పేట ఇందిరమ్మ కాలనీలో 36.75 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల కొరకు నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణశ్రీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇంకొంచెం వెనక్కి తీసుకోండి. పల్లె పండుగ కార్యక్రమంగా మనము భాగంగా నార్పల మండలంలో నార్పల గ్రామంలో శ్మశాన వాటిక సంబంధించిన రహదారి ఏదైతే కొన్ని దశాబ్దాలుగా నుంచి కూడా రహదారులు లేక ముళ్ళ కంపలు చెట్లన్నీ కూడా ఒక సామాన్య ప్రజలు నడవలేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో మనం ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తున్నాము. దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. 14 లక్షల అయినటువంటి NRGS నిధులతో మనము ఈరోజు సీసీ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఈటుక పేర్చిన సందర్భం లేదు, ముళ్ళ చెట్లను తీసిన సందర్భం లేదు. శ్మశాన వాటికలో ఎవరైనా పెద్దలు చనిపోతే కూడా మేము శవాన్ని పూడ్చేకి కూడా మాకు లైట్లు లేవు. గత 2 నెలలుగా కూడా మనం చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో వేగంగా జరుగుతూ ఉండడం మనం గమనిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వము గెలిచినప్పటి నుంచి కూడా ఈ 4 నెలలు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రతినిధులు కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ గ్రామ సమస్యలని స్వయంగా పరిష్కరిస్తూ ఏవైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి
ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ప్రచారానికే పరిమితమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఈ రోజు మనము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనం ఇచ్చిన హామీలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రోజువారీగా మనము నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో దాదాపు 2 నెలలుగా నుంచి కూడా ప్రతిరోజు భూమి పూజలు చేస్తూ ఒక పల్లెల్లో పండగ వాతావరణాన్ని మనము తీసుకురావడము, కూటమి ప్రభుత్వాన్ని ఇంతగానో నమ్మి మంచి మెజారిటీతో ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఓట్లు వేసినందుకు ఈ రోజు చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మనము నెరవేరుస్తా ముందుకెళ్లే పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నివారణ కమిటీలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారించాలంటే మెరుగైన విద్యా అవకాశాలు, వారికి తగిన హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తే చాలా వరకు బాల్య వివాహాలు నివారించవచ్చన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో నా వంతుగా మెరుగైన విద్య, హాస్టల్ సౌకర్యాల కల్పన, చదువుకున్న యువతుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో సార్, అది వచ్చే లోపల అందరూ దయచేసి లేచి నిలబడి ముందుకు చేతులు చేస్తే మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వేదిక మీద ఉన్న పెద్దలు, ఎందుకంటే చిన్న వయసులోనే ఐఏఎస్ కంప్లీట్ చేసుకొని మన ప్రాంతంలో ఇప్పుడు టెంపరీగా కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, ఇక్కడ రావడం నిజంగా వినూత్న గారికి గొప్ప విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో నేర్చుకోవాల్సిన ఏదైనా నేర్చుకోవాలంటే ఆమె భవిష్యత్తులో ఇక్కడే నేర్చుకోగలుగుతుంది. అన్ని కష్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి, అన్ని సమస్యలు కూడా ఇక్కడే ఉన్నాయి. అన్నిటి కూడా పరిశీలించే బాధ్యత ఆమె తీసుకోగలిగితే నిజంగా మేమందరం కూడా గొప్పగా భావిస్తాం. ఆమెని ఇలాగే కొనసాగితే మరీ మంచిదిగా కూడా భావిస్తాం. అన్ని కూడా మేము అందిస్తాం. మేము కూడా మా ప్రజల్లో కానీ మా నాయకులు, కార్యకర్తలు అందరిలో కూడా చైతన్యం చేస్తాం. బాల వివాహాలు ఎలా అరగట్టాలో అన్ని విషయాలు కూడా అందరికీ తెలియజేసి నిజంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పారో అది సత్యం. చిన్న పిల్లలకి చిన్న వయసులో పెళ్లిళ్ళు అయితే వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఈ ప్రాంతంలో కళ్యాణదుర్గం మన ప్రాంతంలో బాగా చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దానికి ఒకటి మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చదువుకునే వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగినట్టయితే, నేను రోజు మనుషులు చాలా మందిని ఇక్కడ చూస్తుంటా. 195% మంది మనుషులు చాలా మంచివారు. ఏ మాట చెప్తే ఆ మాట వింటారు, ఏది కూడా వినము అనే పరిస్థితి లేదు ఇక్కడ. అలాంటి ఈ పరిస్థితుల్లో ఒకే ఒకటి మనం వాళ్ళకి చెప్పగలగాలి. మంచి పద్ధతిలో చెప్పి వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే తీర్చే శక్తి మనలో రావాలి. అది వచ్చినప్పుడే మనం వాళ్ళని మారుస్తాం. ఖచ్చితంగా అది తీసుకొచ్చి మీ అందరూ సహకారంతో ఏ సమస్యలు ఉన్నా తీర్చే బాధ్యత కూడా మనం అందరూ తీసుకొని అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సిఎఫ్పిఓస్ అంటే బాల్య వివాహ నిరోధక అధికారులు, మరి వారు ఏ విధంగా బాల్య వివాహాలు ఆపాలి, వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఏమున్నాయి, జిఓఎంఎస్ నెంబర్ 31 and 39 ఏం చెప్తాంది అనే అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ సమావేశానికి వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కళ్యాణ్ దుర్గ్ వారికి, అదేవిధంగా మన అసిస్టెంట్ కలెక్టర్ అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులకు అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మేడం గారు చెప్పింది అక్షర సత్యం. మనకు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాలకి ఆదర్శనీయంగా చేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ లో ఫ్రీడమ్ ఆయిల్ వారు సొంత నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సద్దల బతుకమ్మ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చిన బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండగని, ప్రతి ఆడపడుచు తన తల్లిగారి కుటుంబం అన్నా చెల్లెలతో కలిసి జరుపుకుంటారని తెలిపారు. అయితే బాలాజీ నగర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి పార్కు ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో 2.5 కోట్ల రూపాయలు పెట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్లో ఒక 2 ఏళ్ల కింద వాళ్ళు టేకప్ చేసి కంప్లీట్ చేశారు. నిజంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి పార్క్. మీరు చూసారు ఎంత బ్రహ్మాండంగా ఉందో. అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి నిజంగా పార్క్లను డెవలప్ చేయడం అన్నది వాళ్ళ మేనేజ్మెంట్కు, ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున నేను గెలిచిన తర్వాత 14 గెలిచిన నుంచి ఇక్కడ రంగనాయచేరి ఐడియల్లో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి గతంలో ఇక్కడనే వేసేవాళ్ళు, కానీ ఆటలు పాటలు పెట్టి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావు గారి ఆధ్వర్యంలో, రామాలయ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. సుమారుగా 50 నుంచి 70-75 వేల మంది మహిళలు వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసి మంచి ఆట పాటతో ఆడుకొని బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకైతే బతుకమ్మలు వేసుకొని 9 రోజులు నవరాత్రులాగా చేసుకొని నిమజ్జనం చేస్తారో ఇక్కడ లాస్ట్ డే ఇయ్యాలి. కాబట్టి పెద్ద ఎత్తుగా ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగినటువంటి విధంగా ఒక ఈ ఐడియల్ లేక్ మీద, రంగనాయక లేక్ మీద జరుగుతూ ఉన్నాయి. కుకట్పల్లి గ్రామం నుంచే కాదు, ఇతర కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తుగా మహిళలు వచ్చి మంచి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో సంప్రదాయ ప్రకారము పూజలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో, ఇంతకుముందు కోనేరులు లేకుండే కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నిటి కూడా కొన్ని కోనేరులు కట్టి వాటర్ వేసి, వైట్ వాటర్ పోసి బతుకమ్మలు అదేవిధంగా వినాయకులను నిమజ్జనం చేసే విధంగా మొట్టమొదటి కోనేరు ఉన్నటువంటి ఐడియల్లో కట్టాము. ఆ రోజున 3 కోట్లు పెట్టి ఆ రకంగా డెవలప్ చేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా. ఆడపడుచులు అందరూ కూడా బతుకమ్మ శుభాభివందనలు, శుభాకాంక్షలు. ఈ రోజుకు లాస్ట్ కాబట్టి వాళ్ళందరికీ ఆడపడుచులకు, అక్క చెల్లెలందరూ కూడా కుకట్పల్లి శాసనసభ్యునిగా, ఎమ్మెల్యేగా. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు బీసీ సంక్షేమ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం నేతలు మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా రామగుండం పెద్ద చెరువులో నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి, డిఎఫ్సిఎస్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, ఫిషర్మెన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 ఏళ్లుగా బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నా ఎందుకు పసిగట్టలేదు? ఐసిఐసిఐ బ్యాంకు అవకతవకలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. సీసీ రోడ్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ. బాల్య వివాహాలు నివారిద్దాం, బాలికల భవిష్యత్తుకు బాటలు వేద్దాం. బాల్య వివాహాల నివారణ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆమిలినేని. కుల సర్వేను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం బీసీ నేతలు. సీఎం ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘ నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.